నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆ కాలంలో యూదులపై ధర్మశాస్త్రం చాలా భారంగా మారింది. పరిసయ్యులు అనేక మనుష్య సంప్రదాయాలను జోడించి ప్రజలపై భారాన్ని పెంచారు. ప్రజలు ఆత్మీయంగా అలసిపోయి ఒత్తిడిలో ఉన్నారు. అందుకే యేసు 28వ వచనంలో ప్రయాసపడి భారము వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుపునిచ్చి 30వ వచనంలో నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాడి అనగా ఎద్దులకు వేసే బంధనం లేక బరువు. ఆత్మీయంగా ఇది జీవిత మార్గం లేదా శిక్షణ అని అర్థం. యేసు నా మార్గంలో నడవండి, నా శిక్షణలో నిరంతరం నిలిచి ఉండండి అని అర్థం. సులభమైనది అనగా కష్టం లేనిది కాదు, సౌకర్యమైనది, అనుకూలమైనది, మంచిది అని అర్థం. నా భారము తేలికైనది అనగా యేసు మనకు అనుగ్రహించే జీవితం పాప భారం నుంచి విముక్తి, శాంతి, ఆనందం కలిగిస్తుంది అని. 55వ సంకీర్తన 22వ చరణం. కీర్తనాకారుడు తన అనుభవంతో మనందరికీ చెప్తున్న మాట, నీ భారాన్ని యెహోవాపై వేయము, ఆయన మన భారాన్ని తేలిక చేసి మనలను శాంతి సమాధానం ఉన్న మార్గంలో నడిపించుటకు సమర్థుడు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 10వ వచనం. మోయలేని కాడిగా ఉన్న ధర్మశాస్త్ర భారాన్ని క్రీస్తు ఇచ్చిన కృప ద్వారా గల్తీయులకు రాసిన పత్రిక 5:1 ఉన్నట్లుగా స్వేచ్ఛగా ఆయనలో నిలిచి ఉండే అవకాశాన్ని మనం పొందుకున్నాం. యేసుక్రీస్తులో జీవించే జీవితం మనకి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మనం ఒంటరిగా భారాలు మోసుకోవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు మన కోసం ఏర్పరిచిన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎదురైన ప్రతి భారాన్ని ఆయనకి అప్పగించి నడిస్తే మనం విశ్రాంతిని పొందుతాం. ఆమేన్.